హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ సుమ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మా అక్క అయితే అరిసెలు చేయడానికైతే బియ్యాన్ని నానబెట్టి వాటిని వడగట్టుకొని తీసుకెళ్ళి మిల్లు అయితే వేయించుకొచ్చి తర్వాత జల్లి అయితే పడుతుందండి. ఇదివరకు మా అమ్మ వాళ్ళు అయితే కొట్టి వాళ్ళే దంచి వాళ్ళు ఇలా జల్లి పట్టేవాళ్ళు. ఇప్పుడైతే మరబట్టిస్తున్నారు అంతా. అంటే కొట్టలేకపోతున్నారు ఇదివరకు లాగా. అంత ఓపిక ఎవరికి ఉండట్లేదు, అలాగే టైం కూడా లేదు. అందుకని చెప్పేసి అందరైతే ఇలా మిల్లుకే తీసుకెళ్తున్నారు. చూడండి, దాంట్లోకి మొత్తం జల్లి పట్టాక కొంచెం కొబ్బరి యాలుక్కాయలు అయితే దంచేసి ఆ పిండిలో అయితే ఇంకా ఆ పిండిలో మనం ఈ దంచిందంతా కలిపేసి అంటే పైన కలుపుకోవాలి. కలిపాక చూడండి, తర్వాత పాకానికి బెల్లం కూడా అచ్చులు తీసుకొని ఇలా ముక్కలు ముక్కలు అయితే దంచి ఒక తెప్పాలంటే మనం ఏదైతే పాకం పెట్టుకున్నామో దాంట్లో అయితే వేసుకొని, మా అక్కకైతే బెల్లం పాకం పట్టుకోవడం రాదు అరిసెలకి. అందుకని పక్కన మా చుట్టాలామా, తను కూడా మా వదిన అయింది. అందుకని చెప్పేసి తన దగ్గరికి అయితే తీసుకెళ్ళింది పాకం పెట్టడానికి. అక్కడ మా చిన్న వదిన కూడా అక్కడే ఉంది. ఇప్పుడు కూడా తను కూడా చక్రాలు చెక్కలు అవన్నీ చేసుకుందంట. నా పొయ్యి మీదే మేము కూడా పాకం పట్టించుకుందామని చెప్పేసి వెళ్ళాము వాళ్ళ ఇంటికి. చూడండి, ఆ బెల్లంలో మనం ఎంత తీసుకున్నాం దానికి ఒక గ్లాస్ అయితే నీళ్ళు అయితే పోసి ఆ మండుతున్న పొయ్యి మీద అయితే తీసుకెళ్ళి మా వదిన అయితే ఆ తెప్పాలని అయితే పెట్టింది. అంటే మనం బెల్లం వేసాం కదా అది, ఎందుకంటే అది కొంచెం పాకం రావడానికి. ఇంకా బెల్లం అంతా కరిగి పాకం అయితే రావాలి. చూడండి, పెట్టేసి నీళ్ళైతే కొంచెమే పోసుకోవాలంట. ఎక్కువ పోసుకుంటే మళ్ళీ ఎక్కువసేపు పట్టుతుంది. అందుకని కొంచెం పోసారు కాబట్టి మళ్ళీ అడుగు అంటకూడదు. అందుకని చెప్పేసి ఒక తెడ్డే తీసుకొని తిప్పుతూ ఉండాలి, ఆ బెల్లం అంతా కరిగిపోయేటట్టుగా. బెల్లం పాకం అనేది అంటే మనకు అరిసెలకి పాకం పట్టుకోవడం అందరికి చేత కాదు. ఎందుకంటే అది ఏదన్నా తేడా వచ్చిందంటే అసలు ఊరకు వేస్ట్ అయిపోద్ది కదా, పిండి కానీ అన్నీ పిండి కానీ బెల్లం కానీ చేసుకుందంతా. అందుకని చెప్పేసి బాగా చేతైన వాళ్ళ చేతే పెట్టించుకుంటారు. టౌన్లో అయితే మనకి పెద్దగా ఎవరికి తెలియదు. పల్లెటూరులో కాబట్టి ఆమె బాగా పట్టిద్ది, ఏం బాగా పట్టిద్దని అందరికి తెలిసిద్ది కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాగా పట్టించుకుంటారు. వాళ్ళు కూడా ఏం రిస్క్ అనుకోకుండా ఓపికగా పాపం చేసిద్ది. తనే వదిన, తను మాకు వదిన ఇద్ది. చుట్టాలే వాళ్ళు కూడా. పల్లెటూరులో ఇది ఒక ఉపయోగం అండి. మనకి ఏం రాపోయినా కావాల్సిన అడిగి తెచ్చి పెట్టుకుంటే బ్రహ్మాండంగా చేసి పెడతారు, ఏం రిస్క్ అనుకోకుండా. నిజంగా బాగా చూడండి, తానే పాపం అందరికీ చాలామంది ఇప్పుడు దాకా పట్టించుకొని వెళ్ళారంట. మళ్ళీ మేము కూడా వచ్చాము. తర్వాత మా అక్క వాళ్ళు అంటే మా పెద్దక్క కూడా వస్తుంది. మా పెద్దక్క అంటే మా అక్క వాళ్ళ తోడుకోడలు, పెద్ద తోడుకోడలు. తను కూడా వచ్చింది. బియ్యం పిండి బెల్లం అవన్నీ తీసుకొని. చూడండి, ఎందుకంటే పాకం అనేది కరెక్ట్ పట్టాలి కదా, ఎవరు పడితే వాళ్ళకి చేత కాదు. అందుకని చెప్పేసి మా అమ్మ కూడా అంతే అండి. మా ఊర్లో కూడా మా అమ్మను కూడా ఇలాగే మేము చిన్నపిల్లప్పుడైతే ప్రతి ఒక్కరు మొన్నటిదాకా కూడా మా అమ్మని తీసుకెళ్ళి ఇలా అరిసెల పాకానికి సలివిడి చేస్తారు కదా, ఏదైనా దేనికన్నా ఫంక్షన్లకి అవన్నీ అమ్మ చేతే పెట్టించుకునే వాళ్ళు మొన్నటిదాకా. ఇప్పుడు కొంచెం ఓపిక తగ్గిపోయింది. అయినా కానీ అరిసెల పాకం అయితే ఖచ్చితంగా మా అమ్మ చేత పట్టించుకుంటారు మా ఊర్లో. చూడండి, పాకం అయితే ఇంకా రాలేదు. అలా వస్తే పాకం రానట్టంట. తర్వాత ఇంకో పావుగంట ఆగాక మళ్ళీ వేసింది. చూడండి, పాకం అయితే ఇలాగైతే రావాలంట. అంటే అవన్నీ మనకు కరెక్ట్ తెలియదు కదా, అందుకని మనం కరెక్ట్గా వేసుకుంటేనే అరిసెలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి, లేకపోతే పర్ఫెక్ట్గా అయితే రావు. చూడండి, ఆమె మొత్తం అయితే పట్టింది. అలా అయితే రావాలంట. మరీ గట్టిగా కాకూడదు, అలా అని మరీ మెత్తగా కాకూడదు, ఇలా ఉండాలి. ఎలా ఎలా అని చెప్పేసి అందరూ ఒకదాని తర్వాత నా తర్వాత అయితే అందరూ చూస్తున్నారు, ఓహో ఇట్లా అని చూస్తారంట. కానీ ప్రతిసారి చేసుకోవాలంటే మళ్ళీ ఎప్పట్లాగే భయం వేసిద్దంట. అందుకని చెప్పేసి తన దగ్గరకు వస్తారు అందరూ. ఎంతమంది వచ్చినా ఓపిక పాపం పట్టించిద్దంట తను. చూడండి, తర్వాత అయితే ఇంకా ఆ పాకంలో అయితే మనం తెచ్చుకున్న పిండి ఉంటుంది కదా, ఆ పిండిని అలా వేస్తూ ఉంటే కలిదిప్పుతూ ఉండిద్ది. మా అక్కకి అంత ఫాస్ట్గా అయితే రాలేదు. అందుకని మా చిన్న వదిన చూడండి, నేను వేస్తా తప్పుకోమని చెప్పేసి తనైతే వేసేసింది. మా అక్కకి బాగా హెల్ప్ చేసిద్దండి మా చిన్న వదిన. అలా పిండి వేస్తూ ఉంటే ఆమె ఆపకుండానే కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే ఉండలు కట్టకూడదు, ఉండలు కడితే మళ్ళీ పాడైద్ది కదా. అందుకని చెప్పేసి అలా ఫాస్ట్గా మొత్తం అయితే కలిపి ఇలా మరీ గట్టిగా కాకుండా అలా అని మరీ మెత్తగా కాకుండా ఒక రకంగా అయితే ఇలా అయితే కలుపుతారు. అది కూడా కలపడం కూడా ఒక పనితనమేనండి ఎవరికైనా సరే. చూడండి, అదైతే అయిపోయింది కదా. వాళ్ళ అక్కది ఒక పక్క అయితే మళ్ళీ పొయ్యి మేము పెట్టి తను కూడా పాకానికి తిప్పుతుంది. ఎందుకంటే ఇది కలిపేలోపు అది కూడా పాకం పట్టింది కదా, అందుకని ఇది పాకం బట్టి ఒక 10 నిమిషాలు అలా ఉండేసరికి అది కూడా పాకం అయితే అయిపోయింది. పాకం అయిపోయినాక మా అక్క కూడా బాండి పెట్టి నూనె ఉంటుంది కదా, ఆ నూనె దాంట్లో మరి అరిసెలు ఒకటి రెండేనంట వేసేది, ఎక్కువ వేయకూడదంట. అంటే ఒకళ్ళు ఒత్తుతుంటే ఒకళ్ళు వేయాలంట. అందుకని చెప్పేసి ఎక్కువ నూనె కూడా పట్టదు. చూడండి, తను కూడా పక్కన అయితే తిప్పుతుంది కదా పాకం అయితే. ఇలా పల్లెటూరులో ఒకరికొకరు భలే హెల్ప్ చేసుకుంటారు. ఎందుకంటే అందరూ ఒకరికొకరు చుట్టాలే. అలా అని కాదు, చుట్టాలు కాకపోయినా కూడా
బాగా హెల్ప్ చేసుకుంటారు. అందుకని ఏ పని వచ్చినా రాపోయినా పల్లెటూరుకి వస్తే చాలు మనకు అన్నీ చేసి పెడతారు. అంటే అన్నీ తెచ్చి పెట్టుకుంటే చూడండి, అదైతే పక్కన పెట్టారు కాసేపు. తర్వాత ఇది కూడా పాకం అయితే అయిపోయింది. మక్కంగా బాండి పెట్టి వాటిని అయితే పూర్తి చేయించుకుంటుంది. ఎందుకంటే ఇంకా అవ్వాలి కదా. చూడండి, వాళ్ళు కూడా ఒక పక్క పిండితో సేమ్ ఇందాక ఎలా కలిపారో అలాగే కలుపుతుంది. పాపం ఈరోజు చాలామంది వచ్చారంట. అన్నీ చేసేసరికి లేట్ అయితే అయిపోయింది. 7 అయితే అవుతుంది టైం. 6:30 7 అయితే అవుతుంది. మేము మొదలు పెట్టేసరికి 5 దాటింది. పాకం వచ్చేంత రెడీ అయ్యేసరికి 6:30 అయితే అయిపోయింది. కానీ పాకం వచ్చడమే లేట్ అయింది, కానీ అంటే సలిపిండి కలపటమే లేట్, కానీ అరిసెలు అయితే భలే తొందరగా అయిపోయాయి. ఎందుకంటే అరిసెలు వేయటం తీయటమే అంతే గ్యాపు. వేసేదానికి బాగా నూనె కాగితే చాలు భలే ఫాస్ట్గా అయిపోయినాయి అరిసెలు చేయటం అయితే. ఇలా అయితే అన్నీ అయితే మక్క అయితే పిండి వంటలు అయితే చేసేసిందండి. చెక్కలు, చక్కరాలు, అరిసెలు, కజ్జికాయలు కూడా చేసింది. వాటర్ రెసిపీలు కూడా ఉన్నాయి, అవి కూడా పెడతాను. ఈ పండగకి మీరేం చేసుకున్నారో కామెంట్ చేయండి. అంటే మీరు కూడా పండగలకి ఊర్లకు వెళ్ళి ఉంటారు కదా, అక్కడ ఏమేమి చేసుకుని ఉంటారు, అంటే మీరు కూడా ఇలాంటి పిండి వంటలే చేస్తారా లేకపోతే ఇంకేమైనా వెరైటీగా చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి. మేమైతే ఇట్లా అరిసెలు, చక్రాలు అయితే చేసేసుకున్నాం. చూడండి, ఇలా ఎత్తు మీద అయితే పెట్టేసి కొంచెం ఆయిల్ రాసుకొని ఒక జిడుగు మీద ఇలా అరిసె అయితే చేసేసి కాగే నూనెలో అయితే వేస్తే దాన్ని మా వదిన, అంటే ఒకళ్ళు వేయటం ఒకళ్ళు తీయటం అనమాట. నూనెలో మక్కేస్తుంటే మా వదిన అది అరిసె ఉడకగానే అంటే గోల్డెన్ కలర్ వచ్చినమ్మటే దాన్ని తీసి ఆ రెండు ఉన్నాయి కదా అవి అరిసెలు ఒత్తుకునేవంట. వాటిల్లోకి రానిచ్చేసి చూడండి, అంటే ఉల్టా చేశాక అంటే అటు ఇటు ఒక్కొక్కటే వేస్తున్నారు, రెండు కూడా వేయట్లేదు. నేను ఇంకా రెండు మూడు వేస్తారనుకున్నా గారెలు వేసినట్టు, కానీ ఒక్కొక్కటేనంట. చూడండి, దాని మీద కట్ట రానిచ్చి అలా మొత్తం మరీ గట్టిగా కూడా ఒక రకంగా అలా ఒత్తుకోవాలి. అంటే దాంట్లో ఉన్న ఆయిల్ అంతా పోయేటట్టుగా. చూడండి, అంతే, పక్కన తీసుకోవటమే. అరిసెలు అయితే రెడీ అండి. చాలా ఈజీ అనిపిస్తుంది కదా, కాదు, చాలా కష్టమే. ఎందుకంటే పాకం రావాలంటే పాకం బాగా పడితేనంట అరిసె ఇలా వస్తుంది, లేకపోతే రాదంట. నేను అడిగాను, పాకం ఏమన్నా తేడా వస్తే ఏమవుతుంది, మీరే చేసుకోవచ్చు కానీ, కాకపోతే పాకం ఏం తేడా వచ్చినా అరిసె అంటే ఇలా రాదంట, పిండి పిండిగా అయిపోద్ది అంట. అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. వీళ్ళైతే మాత్రం ఖచ్చితంగా అదే నమ్ముతారు, పాకం రాకపోతే అరిసెలు పాడైతాయి అని. అందుకని చెప్పేసి ఖచ్చితంగా 10 సంవత్సరం ఏమి దగ్గరే చేయించుకుంటారంట వీళ్ళు. చూడండి, ఇట్లా మొత్తం ఇలా వేస్తూ ఉంటే మా వదిన అలా తీస్తూ ఉంది. ఖచ్చితంగా 6:30కి అయితే మొదలు పెడితే 7:30కి అయితే అయిపోయినాయి. గంట అయితే పట్టింది. అంటే ఎన్ని మానికలు అనేది నాకు తెలియదండి. మక్క వేసింది కదా, అంటే అరిసెలు వచ్చేసి 100 ఏమైనాయి అంతే. అంత మించి అయితే నాకైతే తెలియదు. అవి కూడా ఎక్కువ తినలేము, ఎందుకంటే ఈ కాలం బట్టి మేము స్వీట్ ఎక్కువ తినలేకపోతున్నాం. అయినా ఇంట్లో చేసుకుని ఎవరు తింటున్నారు, బయట తెచ్చుకుని తింటున్నారు కదా ఎక్కువ శాతం. మా పిల్లల స్నాక్స్కి నేను పెట్టినా కూడా చూడండి, కావాలంటే రేపు తీసుకెళ్ళి పెడతా కదా, వాళ్ళు ఏమి తినరు, మళ్ళీ బయటే కావాలంటారు. ఎంత చెప్పినా వినరు. అంతే పిల్లలు. వాళ్ళే కాదులే, పెద్దలు కూడా అలాగే తయారయ్యారు. అండ్ ఒకళ్ళు కాదు, నేను కూడా అంతేలే, అనుకోవడం కూడా వేస్ట్. ఎవరు నన్ను అన్నా కానీ బాగోదు. చూడండి, మొత్తం అయితే అయిపోయినాయి చేయటం. అంతే ఫ్రెండ్స్, మొత్తం అయితే అయిపోయింది, ఖాళీ అయితే అయిపోయింది. సలిపిండి కూడా గంట పట్టింది. అంటే గంట అంటే చాలా తక్కువే కదా. చక్రాలకైతే 2 గంటలు అయితే పట్టిందంట మొన్న మక్కకి. అరిసెలన్నీ చేశాను చూడండి, ఇలా అయితే వచ్చినాయి. బాగా మెత్తగానే ఉన్నాయి, మరీ అంటే గట్టిగా కాదు. చూడండి, బాగా మెత్తగా టేస్ట్ అయితే బాగున్నాయి. తర్వాత కొంచెంసేపు ఆరనిచ్చి ఏరో దాంట్లో అయితే స్టోర్ చేసుకున్నాం. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.